ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుడి మహాకృపను బట్టి మీరందరూ కూడా బాగున్నారని ప్రభుని బట్టి నమ్ముతున్నాను. ప్రతి ఉదయము వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా మీ అందరినీ దర్శించడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతూ ఉన్నారు. ఈరోజు కూడా ఒక చక్కని వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహించారు. ఆలస్యం చేయక చిన్న ప్రార్థన ద్వారా వేకువజాము మన్నా అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయము దర్శిస్తున్న విధానం బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా ఆస్వాదించి బలపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ దినాన్ని కూడా చక్కని వాగ్దానం చేతబట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపించి ఉన్నారు. ఈరోజు మనకిచ్చిన దేవుడు వాగ్దానం మనం గమనించినట్లయితే ఆయన రాయించిన మాట చూద్దాం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 28వ వచనం మనం ధ్యానం చేసినట్లయితే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవుడు స్తోత్రం. ఎంతో చక్కని మాట, చక్కని వాగ్దానం. మనందరికీ కావలసిన ఈ వాగ్దానాన్ని ప్రభు అనుగ్రహించి ఉన్నారు. ఆ వాగ్దానమే మనుషులుగా మన జీవితాల్లో ఒక్కోసారి చీకటిమయంగా మారిపోతూ ఉంటాయి. ఊహించిన దానికంటే, ఎక్స్పెక్ట్ చేసిన జీవితం కంటే కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, అవమానాలు, నిందలు, రోగాల వంటి పరిస్థితి చేత క్షణంగా మన జీవితాలు చీకటిగా మారిపోతాయి. ఈ జీవితాలు చీకటిగా మారిపోయినప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎవరికి చెప్పుకోలేము, ఎవరితో చెప్పుకున్నా తీరేది కాదు. మనం అనుకున్న సంతోషమైన జీవితం, మనం అనుకున్న ఆనందకరమైన జీవితం, మనం అనుకున్న హ్యాపీనెస్ జీవితం మనం ఊహించకుండానే క్షణంగా చీకటిమయంగా మారిపోతున్నప్పుడు ఎంతో దుఃఖపడేవారుగా ఉంటాం. నా లైఫ్ ఇలా ఉంటుంది అనుకోలేదు, నా జీవితం ఇలా ఉంటుంది అనుకోలేదు అని బాధపడేవారిగా, కృంగిపోయిన వారిగా మన లైఫ్లో కనబడుతూ ఉంటారు చాలామంది. అయితే దేవుడిస్తున్న వాగ్దానం, చీకటిగా అయిపోయిన జీవితాలకు కూడా వెలుగు దయచేయగలిగిన తండ్రి ఒకరు ఉన్నారు. ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు. దేవుడి స్తోత్రం. నిజమనండి ఈ మాట. చీకటిలోకి వెళ్ళిపోయిన జీవితాలు మార్చగలిగిన సమర్థవంతుడు ఆ సృష్టికర్త అయిన దేవుడే. దావీదు జీవితం కూడా అన్నీ పోగొట్టుకున్న పరిస్థితి వచ్చిందండి. ఒక పక్క రాజ్యం దూరమయ్యే పరిస్థితి, ఒక పక్క ఆస్తిపాస్తులన్నీ కూడా దావీదుకి దూరం అయిపోయినాయి, ఒక పక్క అధికారంతో కూడుకున్న హోదా దూరం అయిపోయింది. దావీదుని ప్రజలందరూ కూడా విడిచిపెట్టేశారు. చివరికి దావీదు యొక్క కుమారుడు ఆ దావీదుని చంపడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ, ఇటు చూస్తే ఆస్తి పోయింది, రాజ్యం పోయింది, పదవి పోయింది. ఇక దావీదుకి ఉండటానికి ఇల్లు లేక, తినటానికి తిండి లేక, నివాసయోగ్యంగా మార్చుకునే స్థలము లేక, మరి కొండల్లో అడవి ప్రాంతాలు బాట పట్టి అక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈరోజు నా జీవితంలో చీకటిమయంగా ఉందయ్యా, ఈరోజు నా జీవితంలో అంత కటిక చీకటిగా మారిపోయింది. అయితే నాకు చీకటి వెలుగుగా మార్చగలదంటే నీవే అని ప్రార్థిస్తున్నాడు. దేవుడి స్తోత్రం. చీకటికి అయిపోయిన జీవితాలు ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి వద్ద వెళ్తే జీవితం వెలిగించబడుతుంది, ఎవరిని మీదకి వెళ్ళి అడుగుతున్న వ్యక్తులుగా మారితే ఆ చీకటి వెలుగుగా మార్చబడుతుందంటే, దావీదు జీవితంలో చీకటి పరిస్థితులు ఉన్నప్పుడు, చీకటి వంటి జీవితంగా మారిపోయినప్పుడు
అతను దేవుడి వద్దకెళ్ళి విన్నప్పుడు, ఆ దేవుడిచ్చిన వాగ్దానం గమనిస్తే, దావీదుకున్న చీకటిని దేవుడు వెలుగుగా మార్చెను. వాహ్! ఈరోజు నీ జీవితానికి కూడా దేవుడి వద్దకొచ్చి, నా బ్రతుకును మార్చు తండ్రి, నాకు వెలుగు దయచేయి తండ్రి అని ప్రార్థించిన వ్యక్తిగా నువ్వు మారగలిగితే, ప్రభువు నీ జీవితాన్ని కూడా వెలుగ్గా మార్చద్దపడి ఉన్నాడు. ఆయన వెలుగుగా మార్చట సిద్ధపడుతున్నాడు దేవుడు. ఈ వేకువజాము మన్నా ద్వారా నీ జీవితంలో ఉన్న ప్రతి చీకటిని దేవుడు వెలుగుగా మార్చబోతు. వ్యాపారంలో చీకటిగా ఉంటే వ్యాపారం వెలుగుగా మార్చబోతున్నాడు. వ్యవసాయంలో చీకటిగా ఉండి ప్రతిఫలము లేక బాధపడే వ్యక్తివైతే వ్యవసాయాన్ని వెలుగుగా దేవుడు మార్చబోతున్నాడు. బిడ్డల జీవితాల్లో చీకటిగా ఉండి వారి భవిష్యత్తు లేక స్థిరత్వం లేక బాధపడే బిడ్డలుగా ఉంటే నీ బిడ్డల జీవితాల్లో చీకటి తొలగించి వెలుగు దయచేయబోతున్నాం. యజమాని చీకటి కోణంలో పరిగెత్తి ఉన్నవాడిగా ఉండి యజమాని బట్టి నువ్వు బాధపడుతున్న వ్యక్తివైతే నీ యజమానిగా వెలుగు దయచేయబోతున్నాను. ఈ రీతిగా చీకటిలోకి వెళ్ళిపోయిన బ్రతుకులన్నీ కూడా వెలుగు దయచేయగలిగిన తండ్రి నీకు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు దేవుని బట్టి ఆయన ముందు మోకరించి ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన ఆలకించి నీ చీకటి యొక్క పరిస్థితిని వెలుగుగా మారుస్తుంది. దేవుని స్తోత్రం. బైబిల్ ఒక మంచి మాట, దైవజనమా, వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగను. ఎవరు? వారిని ఇశ్రాయేలండి. సుఖము లేక, శాంతి లేక, సమాధానము లేక, ఆరోగ్యం లేక, భారతతో బతుకుల మధ్య వారికి కన్నీరు కారుస్తూ మనుషారు నవ్వుకునే దినాలు లేక కటిక చీకటిగా వారు మారిపోయినప్పుడు వారు సృష్టికర్త వైపు చూడడం ప్రారంభించారంట. సృష్టికర్త వైపు చూడడం ప్రారంభించారు. ఈ సృష్టికర్త వైపు వారు చూసినప్పుడు వారి జీవితాలు ఏం కలిగిందంట? వెలుగు కలిగెను. వారి బతుకులోకి దేవుడి వైపు చూస్తున్నప్పుడు వారు వెలుగు వచ్చేస్తుంది. ప్రభువు వైపు వారు చూస్తున్నప్పుడు వారి జీవితాలు వెలుగుగా మారిపోయి వారికున్న సర్వ బంధకాల్లోంచి విడుదల వచ్చేసారు. ఐగుప్త దేశం నుంచి విడిపించబడ్డారు. దేవుడిచ్చిన వాగ్దాన భూమికి వారి యొక్క కుమారులు కుమార్తెలు చేర్చబడ్డారు. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా ఉన్న ప్రతి చీకటి దేవుడు కొట్టివేయబోతున్నాడు. దేవుడి కృపను బట్టి మహా వెలుగును పొందుకోబోతున్నాడు. ఆయన శక్తి ద్వారా, సామర్థ్యం ద్వారా నీ ప్రతి చీకటి ఆయన దూరపరచబోతున్నాడు. ఆయనే నీకు వెలిగించు దేవుడే ఉన్నాడు. ఇంకెందుకు ఆలస్యం? నాతో పాటు ఏకీభవించు ప్రార్థనలో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు తండ్రి. చీకటి కలిగిన జీవితాలు ఎంతో ఘోరంగా ఉంటాయి ప్రభు. నవ్వుకునే దినాల వరకు ఉండవు తండ్రి. ఈ దినాన నా తండ్రి నీ వైపు చూస్తున్నప్పుడు చీకటి కొట్టివేసి వెలుగు దయచేస్తే మా తండ్రి మీకు వందనాలు బాబు. ఈరోజు ఏకోజాము మన్నా ద్వారా ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని వెలిగించండి, ఆస్వాదించండి తండ్రి. ఇదిగో అప్పులతో ఉన్నవారు ప్రార్థిస్తున్నారు తండ్రి. అప్పుల వరకు దూరప సహాయం దయచేయండి ప్రభు. సమస్యలతో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి సమస్యలన్నీ కూడా ప్రభు దూరపరచండి తండ్రి. నాయన చదువుకుని బిడ్డలు ఉన్నారు ప్రభు. చక్కని జ్ఞానం వారికి అనుగ్రహించండి తండ్రి. చదువు పూర్తయిపోయి ఉన్నవారు ఉన్నారు తండ్రి. వారి తగిన కాలంలో మంచి ఉద్యోగాలు వారికి దయచేయండి ప్రభు. పిల్లలు లేని వరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన వారి కోరిక మొరపెడుతున్నాను దేవా. సంతాన భాగ్యం వరకు అనుగ్రహించండి తండ్రి. పాడి పంట వ్యవసాయము ప్రతి కార్యక్రమంలో ఫలింపు దయచేయండి ప్రభు. మోటార్ ఫీల్డ్లో ఉన్నవారు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ప్రయాణాల్లో తోడుగా ఉండి వారి సహాయం దయచేయండి. రోగాల చేత, జబ్బుల చేత ఆయా ఆసుపత్రుల్లో పడి ఉన్న ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ రోగాలు స్వస్థపరచండి తండ్రి. ఇతర దేశాల్లో ఉన్న ప్రార్థిస్తున్నాం తండ్రి. చక్కని కుటుంబాల వారి సహాయం దయచేయండి. ఈ రీతిగా ప్రభు తండ్రి ప్రతి ఒక్కరు దీవించి ఆస్వాదించండి. ఎగ్జామ్ రాస్తున్న ప్రతి స్టూడెంట్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వారికి సహాయం చేయలేదు. ఈ రీతిగా నాయన ఈ మన్నా కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబాన్ని బలపరచమని యేసుక్రీస్తును అడుగుతున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మల భారంతో దేవుడి యొక్క విధానం ప్రతి ఉదయం వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఎంతో బలపడుతూ నమ్ముతున్నారని
మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఏజే ప్రేయర్ మినిస్ట్రీ అఫీషియల్. తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు షేర్ చేయండి. మరి బలపరచండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సదాకాలం దీవించి ఆస్వాదించి నిలబెట్టును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించును గాక.